దేశ భవిష్యత్తును, దేశ ప్రజల ప్రయోజనాలను, జాతి సమగ్రతను, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటములో ముఖ్యముగా ప్రతి పురుషుడు ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు. ప్రధాన భాగస్వామిగా ఉండి తీరాలి. కానీ పురుషుడు యుక్త వయస్సు వచ్చేటప్పటికే శరీరములో శక్తిని కోల్పోతూ 30-40 ఏళ్ల మధ్యనే మధుమేహం అనే మహమ్మారి ప్రభావానికి గురి అవుతూ ఎప్పుడైతే మధుమేహం వచ్చిందో ఆ మరుక్షణమే శరీరములో ఎదుగుదల నశించిపోయి ఒక్కొక్క అవయవము క్రమక్రమముగా బలహీనపడుతూ దెబ్బతింటూ నాశనమవుతూ 50-60 సంవత్సరాలలోపే అర్ధాంతరంగా తన జన్మను చాలించేటువంటి దుర్భరమైనటువంటి స్థితి ఇవాళ మనకు కలుగుతూ ఉంది. ఎందుకని మరి వాళ్ళు ఆసుపత్రులకు వెళ్ళలేదా? డాక్టర్లను కలవలేదా? మందులు వాడటం లేదా? వాడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా మందులు వాడటము ఆపలేదు. ఎందరెందరో మధుమేహములో ఆరితేరినటువంటి వైద్యులు ఇచ్చినటువంటి మందులను వాడుతూ కూడా ఎందుకు ఇలా రసించిపోతూ ఉన్నారు అంటే అర్థమేమిటి? ఈ మందులు ఆ రోజు అప్పటికప్పుడు మధుమేహాన్ని బయటపడకుండా కనపడకుండా లోపలే అణచివేస్తూ ఉండడం వల్ల ఇలా అణచివేసినటువంటి వ్యాధి అంగాంగములోకి ప్రవేశించి ఆ అంగాంగాన్ని నాశనము చేయటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. అది పరిష్కార మార్గము కాదు. ఏది పరిష్కారము? నీవు పుట్టినటువంటి ఈ దేశంలో తరతరాలుగా యుగాలుగా ఇక్కడ విజ్ఞానము ప్రవహించింది. విజ్ఞాన గంగా ఉరకలు వేసింది. సముద్రాన్ని మించినంత వ్యాప్తి చెంది ఉంది. నీ కళ్ళ ముందే ఉంది, ఇంట్లో ఉంది, వీధి చుట్టూ ఉంది, గ్రామాల చుట్టూ ఉంది, ప్రతి చోట ఉంది. అది ఏమిటో, ఎలా చేసి మధుమేహం అనే దాన్ని లేకుండా చేసుకున్నారో ఆ అనుభవం మీకు ఇప్పుడు వస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి. నా పేరు కొండేటి వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం. నాకు షుగర్ 20 సంవత్సరాల నుంచి షుగర్కి కూడా డాక్టర్ గారు పుస్తకాలు కొనడం మొదలుపెట్టినాను. అందులో షుగర్కి సంబంధించి మర్రి చెట్టు బెరడు కషాయం తాగమని రాసి ఉంది. అందులో మర్రి చెట్టు కషాయం 1 సంవత్సరం నుంచి వాడుతున్నానండి. కంటిన్యూషన్ చేస్తున్నాను. నాకు షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది. ఇదే ఆయుర్వేదం. విన్నారు కదా? మర్రి చెట్టు చెక్క, మర్రి చెట్టు బెరడు తెచ్చి ఇంతింత ముక్కలు కొట్టి కడిగి ఆరబెట్టి బాగా ఎండిపోయింది నిల్వ చేసుకొని రోజు ఒక పెద్ద గ్లాసు నీళ్ళల్లో ఒక చెక్క ముక్కను వేసి ఒక బెరడు ముక్కను వేసి 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆ ముక్కతో సహా పొయ్యి మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఆ బెరడు ముక్కను తీసివేసి అది పనికిరాదిక. ఈ నీళ్లు అంటే ఈ కషాయము కొంచెం గోరువెచ్చగా అయిన తరువాత అందులో ఒక అర్ధ చెంచా జీలకర్ర పొడి కలిపి దీన్ని ఉదయం పూట పరగడుపున సేవించాలి. 1 గంట వరకు ఇంకేమి తాగరాదు. ఇది వాళ్ళు చేశారు. సంవత్సర కాలము చేసేటప్పటికీ ఈ భయంకరమైనటువంటి మధుమేహము వల్ల కృషించిపోయినటువంటి కండరాలు, మాంసము, ధాతువులు మొత్తము తిరిగి మరలా పునరుజ్జీవనము చెందుగాక అని మహాతల్లి మర్రి చెట్టు తల్లిలాగా మనల్ని ఆశీర్వదించింది. ఆ చెట్టుకు మరణం లేదు. మరణం లేని మర్రి చెట్టును ఎవరు ఈ విధంగా వాడతారో వాడు కృషించిపోయిన అస్థిపంజరములాగా అయినా చావుకు దగ్గరగా ఉన్నా కూడా తిరిగి వాడు ప్రాణమును పొందగలుగుతున్నాడు అనేది ఇప్పుడు మీరు విన్నటువంటి అనుభవమో దృష్టాంతమో ఇది రుజువు, ఇది ప్రమాణము. సైన్స్ అంటే శాస్త్రము అంటే ప్రమాణము. మాటి మాటికి ఎంతమంది వాడిన ఫలితమును ఏది ఇస్తుందో అదే శాస్త్రము. ఇది ఖచ్చితమైనటువంటిది, ఇది తిరుగులేదు, ఇది ప్రామాణికమైనటువంటి సూత్రము. ఎంతోమంది కోట్లాది మంది మా ప్రియమైనటువంటి సోదరి సోదరులు ఈ వినాశకరమైనటువంటి వ్యాధితో ఇవాళ కళ్ళు పోయి, గుండె రోగం వచ్చి, బీపీ పెరిగిపోయి, శరీరం కృషించిపోయి, నపుంసకత్వం వచ్చి, పిల్లలు పుట్టక అల్లాడిపోతున్నారు. అలాంటి వాళ్ళందరూ దిగులు పడకుండా, నిరుత్సాహపడకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ దివ్యమైన తిరుగులేనటువంటి మార్గాన్ని మీరు ఆచరిస్తూ చూడండి. ఇలాగా చేతులు పెట్టి ఈ మధ్య 2 వేళ్ళు అపానముద్ర, ఈ అపానముద్ర మధుమేహాన్ని నాశనం చేయటంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అపానముద్ర, మధ్యవేలు, ఉంగరం వేలు, బొటన వేలు ఈ 3 యొక్క కొనలను ఈ విధముగా
ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారానికి ముందుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ ముద్రను ధరించాలి. దీని శక్తి ఏమిటో, దీనివల్ల శరీరంలో కలిగేటువంటి మార్పులు ఏమిటో మీరు స్వయంగా అనుభవించిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుంది. మీ మంచి కోసం, మన కుటుంబ సంక్షేమం కోసం, దేశ సంక్షేమం కోసం చెప్తున్నటువంటి ఈ మంచి మాటలు మా ప్రియమైన బిడ్డలు విని ఆచరించాలని మీ అందరినీ కోరుతూ, కొద్ది క్షణాలలో మనం వంటిల్లే వైద్యశాలలో ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని మనం తయారు చేసి నేర్చుకుందాం.